Hello everyone, welcome to Vishnu IS. ఈ రోజు మనం డిసెంబర్ 29th and 30th జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, PM మోడీ టు ఫ్లాగ్ ఆఫ్ అమృత్ భారత్ ట్రైన్. సో అమృత్ భారత్ ట్రైన్ అనేది మనకి డిసెంబర్ 30 రోజు ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు మన PM నరేంద్ర మోడీ గారు. సో దాని గురించి మనం అక్కడ వాడే టెక్నాలజీ ఏంటి ఆ పర్టికులర్ ట్రైన్లో అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో వన్ ఈజ్ పుష్ పుల్ టెక్నాలజీ వాడుతున్నారు. ఓకే, సో వీఆర్ ప్లానింగ్ ఆన్ టు ఇన్కార్పొరేట్ దిస్ పర్టికులర్ పుష్ పుల్ టెక్నాలజీ. సో పుష్ పుల్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే బేసికలీ ఈ పర్టికులర్ టెక్నాలజీ వల్ల మనకి ఎన్హాన్స్డ్ స్పీడ్, సో ప్రాపర్ స్పీడ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్స్కి కంఫర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై ఇన్కార్పొరేటింగ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ. మరి ఈ పర్టికులర్ టెక్నాలజీలో ఏం చేస్తున్నారు అంటే వీఆర్ యాక్చువల్లీ పుటింగ్ 2 ఇంజన్స్. సో మనకి ఈ పర్టికులర్ టెక్నాలజీలో 2 ఇంజన్స్ పెడుతున్నారు. ఒకటి ఫ్రంట్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ఎట్ ద సేమ్ టైం రేర్ కూడా. ఓకే, వన్ ఎట్ ద ఫ్రంట్ అండ్ వన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రైన్. సో 2 ఇంజన్స్ అనేవి మనకి ట్రైన్లో పెట్టడం జరుగుతుంది. సో 2 ఇంజన్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్రంట్ ఇంజన్ విల్ యాక్చువల్లీ పుల్ దట్ పర్టికులర్ ట్రైన్ అండ్ ద రేర్ ఇంజన్ వెనక ఉన్నది ఏదైతే ఉంటుందో దట్ విల్ ఫార్వర్డ్ ద ట్రైన్. సో ఆ విధంగా మనకి ట్రైన్ అనేది లైక్ ప్రాపర్ యాక్సిలరేషన్ యాజ్ వెల్ as డీసిలరేషన్ అనేది జరుగుతుంది బై ఇంట్రొడ్యూసింగ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ ఇన్ ద ట్రైన్. అపార్ట్ ఫ్రమ్ దట్ సెమీ పర్మనెంట్ కప్లర్ అనేది కూడా మనం వాడుతున్నాము. సో సెమీ పర్మనెంట్ కప్లర్ వల్ల ఏమవుతుందంటే సడన్ బ్రేక్స్ ఎప్పుడైతే మనం ట్రైన్ వేస్తుందో అప్పుడు జర్క్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఆ జర్క్ అనేది తగ్గిస్తుంది బై ఇంట్రొడ్యూసింగ్ దిస్ పర్టికులర్ సెమీ పర్మనెంట్ కప్లర్. సో సెమీ పర్మనెంట్ కప్లర్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుందో ఎప్పుడైతే బ్రేక్స్ వేస్తారో ఆ జర్క్స్ ఏవైతే వస్తాయో ఆ జర్క్స్ అన్నిటిని మినిమైజ్ చేస్తుంది బై ఇంట్రొడ్యూసింగ్ దిస్ పర్టికులర్ కప్లర్, సెమీ పర్మనెంట్ కప్లర్. సో హై స్పీడ్ పొటెన్షియల్ ఉండబోతుంది. ఇప్పట్లో ట్రైన్ ఎంత 130 km/h ట్రావెల్ చేయగలుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ భారత్ ట్రైన్, దట్ ఈస్ అమృత్ భారత్ ట్రైన్. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఇండియా టు బి వరల్డ్స్ టాప్ ఎకనామిక్ పవర్ బై 21st century వరకు, బై 21st century ఎండ్ వరకు మన ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ టాప్ ఎకనామిక్ పవర్ అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? CEBR వాళ్ళు చెప్తున్నారు. సో CEBR అంటే ఏంటి? సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్. ఓకే, CEBR అంటే ఏంటి? సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే మన ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ టాప్ ఎకనామిక్ పవర్ బై 21st century అని చెప్తున్నారు. ఓకే, సో CEBR ఏమని చెప్తుంది అంటే వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేశారు. వాట్ ఈస్ దట్ పర్టికులర్ రిపోర్ట్? వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ రిపోర్ట్. సో వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇండియా యొక్క GDP అనేది విల్ బి 90% లార్జర్ దెన్ ద చైనా అండ్ 30% లార్జర్ దాన్ అమెరికా. ఓకే, సో 90% కంటే చైనా, ఐ మీన్ కంపేర్డ్ విత్ ద చైనా యాజ్ వెల్ యాజ్ 30% లార్జర్ దాన్ అమెరికాగా మన ఇండియా యొక్క GDP అనేది పెరగబోతుంది అని చెప్పి వీళ్ళ యొక్క ఎస్టిమేషన్. అండ్ ఇండియా విల్ మెయింటైన్ ఎ స్ట్రాంగ్ యావరేజ్ గ్రోత్. సో మన 2024-28 వరకు మన గ్రోత్ రేట్ ఎంత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు? 6.5% విల్ బి ది యావరేజ్ గ్రోత్ అనేసి ఈ పర్టికులర్ రిపోర్ట్ చెప్తుంది. అండ్ బై 2032 వరకు ఇట్ విల్ బికమ్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది అని చెప్తున్నారు. మరి థర్డ్ అంటే మరి ఫస్ట్ సెకండ్లో ఎవరున్నారు? లీవింగ్ బిహైండ్ జపాన్ అండ్ జర్మనీని బీట్ చేస్తూ మన ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తున్నారు ఆఫ్టర్ చైనా అండ్ USA. ఓకే, సో మన CEBR రిపోర్ట్ ఈ విధంగా చెప్తే మరి జూలై 2023లో మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మాన్ సాక్స్ ఎస్టిమేట్స్ అనేది వచ్చింది. సో ఆ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు అన్న దాని గురించి మనం చూద్దాం. సో బిఫోర్ CEBR రిపోర్ట్ కంటే ముందు జూలై 2023లో మనకి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు అంటే మన ఇండియా వరల్డ్ 2nd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది అని చెప్తున్నారు. ఎప్పటి వరకు? బై 2075. సో బై 2075 వరకు మన ఇండియా అనేది వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు రిలీజ్ అయింది? జూలై 2023లో. సో హవెవర్ ఇండియా విల్ సర్పాస్ అమెరికన్ ఎకానమీ అండ్ బికమ్ ద 2nd లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్టర్ చైనా. సో అమెరికాని బీట్ చేస్తూ చైనా తర్వాత మన ఇండియానే ఉండబోతుంది 2nd లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పేసి వీళ్ళ ఎస్టిమేషన్. సో బై 2075 వరకు చైనా విల్ బి ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. సో చైనా తర్వాత మన ఇండియా అని చెప్తున్నారు. సో చైనా విల్ బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. ఎంత? $57 trillion దాని యొక్క ఎకానమీ అనేది పెరగబోతుంది. అండ్ ఇండియా విల్ బి ద 2nd పొజిషన్ విత్
$52.5 trillion. Okay, the US economy will be the third largest economy with a size of $51.5 trillion. So ఈ విధంగా వీళ్ళ యొక్క ఎస్టిమేషన్ by 2075 వరకు. క్లియర్? నెక్స్ట్ నీనా సింగ్. సో నీనా సింగ్ ఫస్ట్ ఉమెన్ CISF చీఫ్. ఓకే, సో ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఈవిడ పేరు గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి మేజర్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి కదా, 3 మేజర్ పారామిలిటరీ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ. సో వాటన్నిటికి ఒక అపాయింట్మెంట్స్ అనేది అనౌన్స్ చేశారు. సో అందులో మన ఇంపార్టెంట్ పేరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే నీనా సింగ్. షీ ఈజ్ అన్ IPS ఆఫీసర్. సో ఈవిడని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISFకి డైరెక్టర్ జనరల్గా ఈవిడని అపాయింట్ చేశారు. ఎవరిని? నీనా సింగ్ గారిని. ఓకే, సో నీనా సింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ ద పోస్ట్ ఆఫ్ DG. CISFకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఉమెన్ని అపాయింట్ చేసింది ఎవరు అంటే నీనా సింగ్ గారిని. ఓకే, సో ద అపాయింట్మెంట్ కమిటీ హ్యాస్ అపాయింటెడ్ నీనా సింగ్ టు దిస్ పోస్ట్ టిల్ ఎప్పటి వరకు? 31 జూలై 2024 వరకు నీనా సింగ్ గారు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్, అసలు CISF అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, CISF అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే హోమ్ మినిస్ట్రీ, యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంది, ఆర్ CISF అనేది పనిచేస్తుంది. సో CISF అనేది 1969లో ఎస్టాబ్లిష్ చేశారు బై ది ఇండియన్ పార్లమెంట్ అండర్ యాక్ట్. CISF యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది? 1968లో పాస్ అయిన యాక్ట్ ద్వారా ఈ CISF అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో ద సెక్యూరిటీ కవర్ ఆఫ్ ద CISF ఇంక్లూడ్స్. సో వీళ్ళు ఏం చేస్తారు CISF వాళ్ళు? అసలు వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఈ ఎయిర్పోర్ట్స్లో, పవర్ ప్లాంట్స్లో, పోర్ట్స్లో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ CISF. ఓకే, సో కంట్రీస్ హైయెస్ట్ సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ పవర్ ప్లాంట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీగా ఉండే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ఇట్స్ CISF. మరి CISF యొక్క మోటో ఏంటి అంటే సేఫ్టీ అండ్ డిఫెన్స్ ఈజ్ ద మోటో ఆఫ్ CISF. మరి CISF యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే ఇట్స్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ CISF. నెక్స్ట్, ప్రజాపాలన ప్రోగ్రామ్. సో ప్రజాపాలన ప్రోగ్రామ్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క డిప్యూటీ CM సో బట్టి విక్రమార్క గారు ఈ పర్టికులర్ ప్రజాపాలన అన్న స్కీమ్ని అనౌన్స్ చేశారు, ఆర్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. సో ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో తెలంగాణ డిప్యూటీ CM బట్టి విక్రమార్క మల్లు గారు హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్స్ ప్రజాపాలన ప్రోగ్రామ్. ఓకే, సో ఇది ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పీపుల్స్ యొక్క నీడ్స్. ఓకే, సో మనకి ఏంటంటే ఒక ఫామ్ ఇస్తున్నారు, ఆ ఫామ్లో ప్రతి ఒకరు వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అన్నది ఆ ఫామ్లో ఫిల్ చేయాలి. దానికి అనుగుణంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్కీమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా నీడ్స్ ప్రకారము ఆ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అడ్రసింగ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. సో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ బిఫోర్ ఈవెన్ మేకింగ్ ఎనీ పాలసీస్, రైట్? సో అందుకోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది మన గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ద ప్రజాపాలన ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్ టు గ్యాదర్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్, లైక్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. క్రియేటింగ్ డీటెయిల్డ్ డేటాబేస్ అంతా క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ డేటాబేస్కి అనుకూలంగా మనకి పాలసీస్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, పాకిస్తాన్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ అడ్వాన్స్ రాకెట్ సిస్టమ్ FATA-2 ఇస్ అ రాకెట్ సిస్టమ్. FATA-2 ఎవరిది, ఏ కంట్రీ వాళ్ళది అని అడుగుతారు మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్లో గుర్తుపెట్టుకోవాలి. సో FATA-2 బిలాంగ్స్ టు పాకిస్తాన్. సో పాకిస్తాన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా అడ్వాన్స్డ్ రాకెట్ సిస్టమ్ FATA-2ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఓకే, సక్సెస్ఫుల్గా. ద సిస్టమ్ బోస్ట్ ఆఫ్ 400 కిలోమీటర్ రేంజ్. సో ఇనిషియలీ FATA-1 ఉండేది. సో ఇనిషియలీ FATA-1 ఏదైతే ఉందో దాని యొక్క రేంజ్ 250 కిలోమీటర్స్ వరకే. నా అడ్వాన్స్డ్ FATA-2ని టెస్ట్ చేశారు. దాని యొక్క రేంజ్ ఎంత అంటే 400 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ద రేంజ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉంటున్నాయి దీంట్లో, మార్కింగ్ ఎ మేజర్ మైల్ స్టోన్ ఫర్ ద కంట్రీస్ డిఫెన్స్ ప్రోగ్రామ్, రైట్? సో మనం ఈ పర్టికులర్ అడ్వాన్స్ రాకెట్ సిస్టమ్ FATA-2 అనేది బిలాంగ్స్ టు పాకిస్తాన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్ అనేది న్యూస్లోకి వచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది ఒక కన్సర్నింగ్ డెవలప్మెంట్ అయింది. ఎందుకు అంటే మన సైంటిస్ట్ ఏమని చెప్తున్నారు అంటే
ఈ పర్టికులర్ డిసీజ్ అనేది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అందుకని న్యూస్లోకి వచ్చింది. మరి ఈ డిసీజ్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, కండిషన్ నోన్ యాజ్ క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ అని చెప్పేసి మన సైంటిస్ట్ చెప్తున్నారు. సో మరి ఈ క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ని ఇంకా ఏమని పిలుస్తారు అంటే జాంబీ డియర్ డిసీజ్ అని కూడా అంటారు. జాంబీ డియర్ డిసీజ్, వెరీ ఇంపార్టెంట్, పేరు గుర్తుపెట్టుకోండి. జాంబీ డియర్ డిసీజ్ అని కూడా అంటారు ఈ పర్టికులర్ డిసీజ్ని. సో మనకి ఈ పర్టికులర్ డిసీజ్ అనేది ఎవరికి వస్తుంది? ఫస్ట్ యాక్చువల్గా డియర్స్కి వస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ న్యూరాలజికల్ డిసార్డర్. ఓకే, సో ఇది డియర్కి అండ్ సర్విట్స్ అంటే ఏంటి, డియర్ ఫ్యామిలీ అందరికీ ఈ పర్టికులర్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. కాజ్డ్ బై అబ్నార్మల్ గ్రోత్. సో బేసికలీ ఒక ప్రోటీన్ ఉంటుంది కదా, సో దట్ పర్టికులర్ ప్రోటీన్ ఈజ్ కాల్డ్ as ప్రియాన్. సో ఈ పర్టికులర్ ప్రోటీన్ అనేది అబ్నార్మల్గా వర్క్ చేస్తుంది ఆన్ ద న్యూరాలజీ. ఓకే, సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ప్రోటీన్ కాల్డ్ ప్రియాన్ అబ్నార్మల్గా వర్క్ చేస్తుందో అప్పుడు మనకి హెల్దీ బ్రెయిన్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటుందో అవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఎఫెక్ట్ అయిపోయినప్పుడు మనకి రేంజ్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది వస్తుంది. లైక్ ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి అంటే, ఒకటి వెయిట్ లాస్ అయిపోతుంది అండ్ స్టంబ్లింగ్ అండ్ అదర్ న్యూరాలజికల్ సిమ్టమ్స్. సో ఈ విధంగా ఫైనల్లీ డెత్ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా సిమ్టమ్స్ కూడా వస్తాయి వెన్ దట్ పర్టికులర్ ప్రోటీన్ కాల్డ్ ప్రియాన్ వర్క్స్ ఇన్ అ అబ్నార్మల్ మేనర్. ఓకే, సో ఈ పర్టికులర్ క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ అనేది ఇట్స్ కంటేజియస్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రీలీ విత్ ఇన్ సర్విడ్ ఫ్యామిలీ. సర్విడ్ ఫ్యామిలీ అంటే కంప్లీట్ ఒక డీర్ ఫ్యామిలీకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఫ్రమ్ వన్ యానిమల్ టు ది అనదర్ యానిమల్. సో ట్రాన్స్మిషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఒకటి యానిమల్ టు యానిమల్ డైరెక్ట్ కాంటాక్ట్, అదొకటి ఆర్ ఇండైరెక్ట్లీ కూడా వస్తుంది. ఏ విధంగా అంటే త్రూ సలైవా, యూరిన్, ఫీకస్ ఆర్ క్యాట్సెసెస్ అంటే డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఇన్ఫెక్టెడ్ యానిమల్స్, సో దాని ద్వారా. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఈ CWD అనేది పర్టికులర్లీ కన్సర్నింగ్. ఎందుకు అంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది హ్యూమన్స్ ఆల్సో, పాసిబిలిటీ ఉంది అని అంటున్నారు. ఏ విధంగా అంటే వెన్ వీ కన్జ్యూమ్ దిస్ పర్టికులర్ ఎఫెక్టెడ్ డియర్, సో హ్యూమన్స్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఎఫెక్టెడ్ డియర్ని కన్జ్యూమ్ చేస్తారో అప్పుడు ఆ పర్టికులర్ డిసీజ్ అనేది హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇన్ఫెక్టెడ్ మీట్ ఎప్పుడైతే కన్స్యూమ్ చేస్తారో ట్రాన్స్మిట్ అయిపోతుంది. క్లియర్? యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.